సిఎస్ఐఆర్ కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్కి మరియు ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్కి డిఫరెన్స్ ఏంటి? చాలామంది నెట్ ఎగ్జామినేషన్ గురించి ఐడియా ఉంది, కానీ సిఎస్ఐఆర్ కండక్ట్ చేసే నెట్కి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్కి డిఫరెన్స్ తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనము సిఎస్ఐఆర్ నెట్ ఎన్టీఏ నెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంపేర్ చేసి మీకు చూపిస్తాను. మీకు ఈ రెండు నెట్ ఎగ్జామినేషన్స్ మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీ సబ్జెక్ట్ ఏ నెట్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి దాని గురించి కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెట్ అంటే ఏంటి? నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సిఎస్ఐఆర్ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నెట్ ఎగ్జామినేషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ రెండింటి మధ్య కామన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే ఫండింగ్ ఏజెన్సీ అని మనం చెప్పుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇది కూడా ఒక సోల్ రెస్పాన్సిబుల్ ఏజెన్సీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రెండింటి మధ్యలో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్, యూజీసీ ఎన్టీఏ నెట్ అని చెప్పేసి మనకు జనరల్గా నోటిఫికేషన్ వస్తుంటుంది. రీసెంట్గా పడిన ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది సైన్స్ స్టూడెంట్స్ నాకు కాల్ చేశారు. సార్, మా ఫిజిక్స్ సబ్జెక్ట్ ఈ నోటిఫికేషన్లో లేదు, మా కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఈ నోటిఫికేషన్లో లేదు, మా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఈ నోటిఫికేషన్లో లేదు, మా లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ఈ నోటిఫికేషన్లో లేదని చెప్పారు. యాక్చువల్గా ఈ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎన్టీఏ వాళ్ళు ఆర్గనైజ్ చేయరు, అది సిఎస్ఐఆర్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూస్తే మీకు సిఎస్ఐఆర్ నెట్ మరియు ఎన్టీఏ నెట్కి సంబంధించి కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. దానివల్ల ఎటువంటి కన్ఫ్యూజన్ ఫ్యూచర్లో అరైజ్ కాదు. ఎగ్జామినేషన్ మోడ్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా నెట్ సెట్ అని ఒక మెసేజ్ని పింక్ చేస్తే నేను రెగ్యులర్గా ఈ రెండు నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్డేట్స్ని మీకు పంపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. నెట్ ఎగ్జామినేషన్ అన్నది ఒక క్వాలిఫైయింగ్ క్వాలిటీ ఎగ్జామినేషన్. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మీరు నెట్ క్వాలిఫైడా అని చెప్పి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా కామన్గా అడుగుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టీచింగ్ ఫ్యాకల్టీకి, ప్రతి ఒక్క రీసెర్చర్కి, పిహెచ్డి పర్సూ చేసే ప్రతి ఒక్కరికి జనరల్గా సబ్జెక్ట్ పైన ఎంత గ్రిప్ ఉంది తెలుసుకోవాలన్న నెట్ ఎగ్జామినేషన్ అన్నది వెరీ కామన్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ మధ్యలో టీచింగ్ జాబ్స్కే కాకుండా వేరే జాబ్స్కి కూడా, అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ జాబ్స్కి కూడా ఈ మధ్యలో నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ని అడుగుతున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ నెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి ఈ రెండు ఆర్గనైజేషన్స్, ఈ రెండు ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో అది సిఎస్ఐఆర్ కానివ్వండి, ఎన్టీఏ కానివ్వండి, వీటి యొక్క డిఫరెన్స్ని మనం తెలుసుకుందాము. ఏ ఆర్గనైజేషన్ ఏ సబ్జెక్ట్స్కి కండక్ట్ చేస్తారు అని చెప్పేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఐఆర్ ఆల్రెడీ చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ సిఎస్ఐఆర్ ఆర్గనైజ్ చేసే నెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది 5 సబ్జెక్ట్స్లోనే ఆర్గనైజ్ చేస్తారు. ఇన్ ద సేమ్ మేనర్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆర్గనైజ్ చేసే నెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది 81 సబ్జెక్ట్స్లో ఆర్గనైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నెట్ ఎగ్జామినేషన్ ఎన్టీఏ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ నెట్ ఎగ్జామినేషన్ నాన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికన్నా ముందు ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ నెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ సిబిఎస్ఈ వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు. దానికన్నా ముందు యూజీసీ వాళ్ళే నెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసేవాళ్ళు. యూజీసీ వాళ్ళు ఫస్ట్ సిబిఎస్ఈ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయమని. దాని తర్వాత సిబిఎస్ఈ నుంచి ఎన్టీఏకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయమని చెప్పేసి. సో యూజీసీ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఆర్గనైజేషన్స్ని మానిటర్ చేయడం కోసం యాజ్ వెల్ యాజ్ ఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడం కోసం ఈ గైడెన్స్ ప్రొవైడ్ చేసేది యూజీసీ అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ రెండు నెట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి డిఫరెన్స్ని ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫీల్డ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే ఏ ఏరియాలో సబ్జెక్ట్స్ అంటే, సో ఇక్కడ మనకు సైన్సెస్కి సంబంధించి చూడండి, సైన్సెస్కి సంబంధించి మాత్రమే ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అది సిఎస్ఐఆర్లో. ఇక్కడ నాన్ సైన్సెస్ అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కానివ్వండి, లేకపోతే లాంగ్వేజెస్ కానివ్వండి, సోషల్ సైన్సెస్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ ఎన్టీఏ వాళ్ళు ఈ నెట్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేస్తారన్నమాట. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. మీరు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఈ నెట్ ఎగ్జామినేషన్ రాయాలి. మీరు మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ ఎగ్జామినేషన్ రాయాలి. మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ ఎగ్జామినేషన్ రాయాలి. మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఈ ఎగ్జామినేషన్ రాయాలి. మీరు లైఫ్ సైన్సెస్ అయితే ఈ ఎగ్జామినేషన్ రాయాలి. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయితే ఈ ఎగ్జామినేషన్ రాయాలి. ఈ రకంగా మనకు ఇది సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్లో కండక్ట్ చేస్తారు, ఇది వచ్చేసి నాన్ సైన్స్ సబ్జెక్ట్స్లో కండక్ట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ స్లైడ్లో మనం చూసుకుంటే, సో మనకు ఏ సబ్జెక్ట్స్ మీద కండక్ట్ చేస్తారంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్లో మనం చూసుకుంటే చూడండి, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్లో చూసుకుంటే ఈ సిఎస్ఐఆర్ కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్ 5 సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కెమికల్ సైన్సెస్, అర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఈ 5 సబ్జెక్టులలోనే మనకు సిఎస్ఐఆర్ వాళ్ళు నెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. మిగతా సబ్జెక్ట్స్ ఏదైనా కానివ్వండి, మీరు ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్, నేపాలీ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ స్టడీస్ కానివ్వండి, లేబర్ వెల్ఫేర్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, మిగతా పొలిటికల్ సైన్స్ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మిగతా 81 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 81 సబ్జెక్ట్స్లో ఎన్టీఏ వాళ్ళు నెట్ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేస్తారు. అంటే ఈ 81 సబ్జెక్ట్స్లో ఈ సబ్జెక్ట్స్ ఉండవు, ఈ సబ్జెక్ట్స్లో ఆబ్వియస్గా ఈ 81 సబ్జెక్ట్స్ ఉండవు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ మీకు మొత్తం ఇంక్లూడ్ చేశారు. పొలిటికల్ సైన్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, మలయాళం కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, లా కానివ్వండి, లైబ్రరీ సైన్సెస్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, క్రిమినాలజీ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ ఫోరెన్సిక్ సైన్సెస్ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో సైకాలజీ, కామర్స్, ఉర్దూ, స్పానిష్, ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నాన్ సైన్స్ సబ్జెక్ట్స్. అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ కానివ్వండి, హ్యుమానిటీస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కానివ్వండి, అవన్నీ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్లో వచ్చేస్తాయి. సో రీసెంట్గా మనకు రిలీజ్ చేసిన ఎన్టీఏ నెట్ 2021 ఎగ్జామినేషన్లో ఈ సబ్జెక్ట్స్ లేవని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేశారు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, బాబు మీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అది త్వరలోనే వస్తుంది అనుకున్నాము, కానీ కొన్ని రీజన్స్ వల్ల అది డిలే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే చూడండి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు ఈ ఎగ్జామినేషన్ పర్ ఇయర్ కండక్ట్ చేస్తారు అంటే 2 times సిఎస్ఐఆర్ నెట్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ ఎన్టీ నెట్ కానివ్వండి, ఇది కూడా 2 times కండక్ట్ చేస్తారో. ఈ స్టాండర్డ్ మంత్స్ ఏదైతే ఉన్నాయో జూన్, డిసెంబర్, ఇది స్టాండర్డ్ అండి. ఈ 2 ఎగ్జామినేషన్స్ స్టాండర్డ్. సిఎస్ఐఆర్ నెట్ కానివ్వండి 2 times, ఎన్టీఏ నెట్ కానివ్వండి 2 times. ఏ మంత్లో కండక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ టైం జూన్లో కండక్ట్ చేస్తారు, సెకండ్ టైం డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. సో యాక్చువల్గా ఇది సైకిల్ ఎన్నో ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్న సైకిల్. కానీ కరోనా వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి కాబట్టి ఇది వచ్చేసి కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇది ఒక షెడ్యూల్ ప్రకారంగా వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే సిఎస్ఐఆర్ నెట్కి ఎన్టీ నెట్కి చూసుకుంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయంలో ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ స్లైడ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఎస్ఐఆర్ నెట్ గురించి మాట్లాడదాం. సిఎస్ఐఆర్ నెట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, సిఎస్ఐఆర్ నెట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎన్టీఏ నెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్పెసిఫిక్గా 75/120 ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ మనకు 120 క్వశ్చన్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్, అందులో మనం 75 మాత్రమే ఆన్సర్ చేయాలి. చాలామంది అనుకుంటారు బా ఎంత లక్కీ అని చెప్పేసి, అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జామ్. ఇక్కడంతా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ప్రెషరైజ్ చేస్తారు, అంటే అడ్వాన్స్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ప్రెషరైజ్ చేస్తారన్నమాట. సో మనకు టోటల్ 120 క్వశ్చన్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్, అందులో 75 మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకు 3 parts ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో మనకు 20 క్వశ్చన్స్ ఇస్తారు,
15 మాత్రమే అటెంప్ట్ చేయాలి. మీరు 15 కన్నా ఎక్కువ అటెంప్ట్ చేసినా ప్రాబ్లం ఏం లేదు, కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి 15 క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటారన్నమాట. సో అందుకే చాలామంది ఆలోచించి ఫస్ట్ 15 క్వశ్చన్స్ మాత్రమే టిక్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 15 into 2 30 మార్క్స్. పార్ట్ బిలో 40 క్వశ్చన్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 20 ఇస్తే 15 అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 40 ఇస్తారు క్వశ్చన్స్, 35 అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 70 మార్క్స్. చూడండి, పార్ట్ ఏ ఈజ్ కామన్ ఫర్ ఆల్. అది మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేకపోతే కెమికల్ సైన్సెస్ కానివ్వండి, లేకుంటే లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఇదంతా కామన్. 5 సబ్జెక్ట్స్ అన్నిటికీ కామన్. ఇన్ ద సేమ్ మేనర్ పార్ట్ బి వచ్చేసి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ద మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏదైతే ఉందో అది పార్ట్ సి మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా డేంజరస్ పార్ట్ అని చెప్పచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ అప్లికేషన్స్, అడ్వాన్స్డ్ మెథడ్స్ గురించి అడుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో 60 క్వశ్చన్స్ ఇస్తే అందులో 25 మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. మీరు ఎన్నైనా ఆన్సర్ చేయండి, కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ 25 క్వశ్చన్స్ తీసుకుంటారు. దాని క్వశ్చన్స్ తీసుకొని దాన్నే ఏం చేస్తారు అంటే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈచ్ ఆఫ్ 4 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. 25 into 4 100 మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్ 3 hours ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. చూడండి, టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 200 మార్క్స్, డ్యూరేషన్ 3 hours. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ ఫర్ సైన్సెస్. ఎస్పెషల్లీ ఈ పార్ట్ ఏదైతే ఉందో చాలా చాలా ఇందులో చాలా డిఫికల్ట్ పార్ట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేస్తారు. లెట్స్ కమ్ బ్యాక్ టు ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ 2 ఎగ్జామినేషన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో మనకు 150 క్వశ్చన్స్ ఇస్తారు, అది మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి. సో మనకు పేపర్ 1 అన్నది అందరికీ కామన్. 81 సబ్జెక్ట్స్ వాళ్ళకి అందరికీ కామన్ ప్లస్ స్కోరింగ్ కూడా మై డియర్ ఫ్రెండ్స్. కామన్ ప్లస్ స్కోరింగ్ కూడా. ఇందులో మనకు 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 50 into 2 100 మార్క్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే మీరు ఇంగ్లీషా, తెలుగువా, మేనేజ్మెంటా, కామర్సా, హిస్టరీయా, ఆంథ్రోపాలజీయా, అది మీ సబ్జెక్ట్కి సంబంధించి. ఇందులో 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. టోటల్ 200 మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనకు పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి 300 మార్క్స్, యాజ్ వెల్ యాజ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours. నో నెగటివ్ మార్కింగ్. మీరు అన్ని క్వశ్చన్స్ రాయొచ్చు, నో నెగటివ్ మార్కింగ్. సో ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఒక 5-6 years బ్యాక్ ఈ నెట్ ఎగ్జామినేషన్లో ఇటువంటి కొంచెం ప్యాటర్న్ ఉనింది. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉనింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ నెట్ ఎగ్జామినేషన్లో ఎప్పుడైతే మేము రాసామో నెట్ ఎగ్జామినేషన్లో అప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉనింది. అప్పుడు వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉండేవి పార్ట్ సిలో, అంటే పేపర్ 3. అంటే నార్మల్గా ఆబ్జెక్టివ్ కాకుండా ఒక క్వశ్చన్ రైస్ చేస్తారు. డిఫైన్ సో అండ్ సో, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అని చెప్పి కొన్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్ అప్లికేషన్, ప్రాక్టికల్ కేస్ స్టడీస్ ఇచ్చేవాళ్ళు. కానీ మన కంటెంట్ వచ్చేసి జస్ట్ 4-5 lines ఇచ్చేవాళ్ళు. అందులో మనం ఓన్లీ లిమిటెడ్ మాత్రమే రాయాలి. మనం నార్మల్ ఎగ్జామినేషన్స్లో లాగా ఇష్టం వచ్చిన స్టోరీస్ రాసామనుకోండి, సో అక్కడ మనకు పాసిబుల్ కాదు. కాబట్టి లిమిటెడ్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ మాత్రమే రాయాలి. దీనికన్నా ముందు కూడా ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండేది, కానీ పేపర్స్ 3ని తీసేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మార్కింగ్ కూడా తీసేయడం జరిగింది. యూ ఆర్ వెరీ లక్కీ. ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు రియల్గా లక్కీ. ఎందుకంటే మేము రాసేటప్పుడు పేపర్ 3 డిస్క్రిప్టివ్, మేము రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్. కానీ యు ఆర్ వెరీ లక్కీ, మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు, ప్లస్ డిస్క్రిప్టివ్ కూడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ దాన్ని నెగిటివ్ మార్కింగ్ని నిజంగానే మనకు ఇంక్లూడ్ చేస్తే ఒక చాలా క్వాలిటీ బయటకు వస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఈజ్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. సో దీనికన్నా ముందు కూడా పేపర్ 1లో ఎలా ఉంది అంటే 60 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, అందులో ఫస్ట్ 50 రాయాలి. ఏ విధంగా ఈ ప్యాటర్న్ ఉంది చూసారా, ఇలాగే. సో పేపర్ 1 అందరికీ కామన్. 60 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, అందులో ఫస్ట్ 50 మాత్రమే కన్సిడర్ చేసేవాళ్ళు. 50 into 2 100 మార్క్స్. సో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి, ఇండివిజువల్గా సిఎస్ఐఆర్ నెట్కి, యూజీసీ నెట్కి రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ డిఫరెన్స్ మనం చూసుకుంటే ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2. పార్ట్ ఏ అన్నది కామన్, ఇక్కడ పేపర్ 1 అనేది కామన్. ఇక్కడ మనకు 200 మార్క్స్.
ఇక్కడ మనకు 300 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఇది 3 అవర్స్ ఎగ్జామినేషన్, ఇది 3 అవర్స్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని చాయిసెస్ ఇచ్చారు. అంటే మనకు 20 క్వశ్చన్స్లో ఫస్ట్ 15 అటెంప్ట్ చేయాలని, ఫస్ట్ 15 మాత్రమే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ 40 క్వశ్చన్స్లో ఫస్ట్ 35, 60 క్వశ్చన్స్లో ఫస్ట్ 25, టోటల్గా 30, 70, 100 మార్క్స్, 200 మార్క్స్, 300 డ్యూరేషన్. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో దీని తర్వాత మీకు చాలా మటుకు క్లారిటీ వచ్చి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ నెట్కి ఎన్టీఏ నెట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని. మన నెక్స్ట్ స్లైడ్లో మనం చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ ఎగ్జామినేషన్లో చూడండి నెగిటివ్ మార్కింగ్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, నో నెగిటివ్ మార్కింగ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్. నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్ ఇన్ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, అంటే ఇక్కడ 1/4 మార్క్ వెళ్ళిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో మేము ఎప్పుడైతే నెట్ ఎగ్జామినేషన్ రాసామో అప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉనింది, దాంతోపాటు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉనింది, అయినా మేము జిఆర్ఎఫ్ స్కోర్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. సో నిజంగానే నెగిటివ్ మార్కింగ్ పెడితే మన క్వాలిటీ ఇంకా బాగుంటుంది, కానీ చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చేసి అందులో డిస్క్వాలిఫై అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి యూ కెన్ అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్. సో ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది, చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి చూడండి, సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గ్రూప్ .res.in. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషనే అఫీషియల్. సో చాలామంది ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ వచ్చేసింది రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వెబ్సైట్స్లో చెప్పేస్తారు, కానీ మీరు అవన్నీ ఏం నమ్మద్దండి. అఫీషియల్గా ఈ వెబ్సైట్లో CSIRHRDG.RES.in నుంచి వచ్చే ఇన్ఫర్మేషనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ద సేమ్ మేనర్ ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ అఫీషియల్ ఏదంటే UGCnet.NTA.nic.in. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. అంటే మీకు నోటిఫికేషన్, రిజల్ట్స్, సర్టిఫికేట్ ప్రాసెసింగ్, వేరే ఇన్ఫర్మేషన్, కట్ ఆఫ్ మార్క్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ బులెటిన్, అఫీషియల్ పబ్లిక్ నోటీసు, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకు ఈ రెస్పెక్టివ్ వెబ్సైట్స్లో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది సిఎస్ఐఆర్ అఫీషియల్ వెబ్సైట్, ఇది వచ్చేసి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్. ఇంకా మిగతా డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మనకు ఏజ్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఫీజు ఎంత, ఎగ్జామినేషన్ సెంటర్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు నార్మల్గానే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ CSIR net, NTA net my dear friends. Thank you very much for watching this video. If you like my explanation, please give a thumbs up for this video as well as share this video with your friends my dear friends. Thank you very much. We'll meet again with many more videos. I am Dr. Ahmed Basha signing off for now. Jai Hind.